మా వాడే బండి తీసుకొచ్చాడు చూడండి. గురు నెంబర్ ఏది గురు దీని మీద? ఏది ఇక్కడ ఉందిగా, కవాసాకి Z800 నెంబర్ ఇటు కూడా ఉందిగా. ఇటు కూడా ఉందా? కానీ ఏమన్నా ఉందా? స్మోక్ టైర్స్, నాట్ డ్రగ్స్. లౌడర్ దెన్ యువర్ గర్ల్ ఫ్రెండ్ లాస్ట్ డేట్. అరిపించే స్టిక్కలింగ్ మాత్రం అసలు. ఓకే బిచ్ ప్లీజ్. ఇంకేమున్నాయి? ఇంకేదో క్రేజీ చూసాను అక్కడ. 1111 లక్కీ నెంబర్. వార్నింగ్, ద వెహికల్ కన్వర్ట్స్ మనీ ఇంటూ నాయిస్. ఒకసారి నాయిస్ వినిపిద్దామా? చిన్న రెమ్మ కొట్టు. జీవితం నేనే ఇంకా కనికరించి తక్కువ సౌండ్ ఇచ్చా. చెవులు ఉండాలా పోవాలా? చాలు. ఈ స్టిక్కర్ కూడా అనిపించాడుగా. బాబా సౌండ్ మాత్రం క్రేజీగా అనిపించావు మొత్తానికి. ఎక్కడ? హైదరాబాదా? ఇక్కడే మన గుంటూరులో. ఓహో, వాడు వెంకటేష్ ఫ్రమ్ మిలిటరీ, డైరెక్ట్ మిలిటరీ నుంచి దిగాడు అనమాట. ఏ కదా? మా జూనియర్ స్కూల్ డేస్ జూనియర్ ఫ్రెండ్, బ్యాడ్మింటన్ పార్ట్నర్ అండ్ దోస్త్. అంతే అనిపించావు గురు మొత్తానికి. కంగ్రాట్స్ ఫస్ట్. ఎప్పుడో చెప్పావు, అప్పుడెప్పుడో తీసుకుంటాను. డెఫినెట్గా చెప్పేగా, లైఫ్లో ఒకసారి తీసుకోవాలి. జాగ్రత్త. వెళ్దాం, చిన్న రైడ్కి వెళ్దాం కదా. ముందు నువ్వు తీస్తావా నేను తీనా? ఫస్ట్ నేను తీస్తా. ఓకే, వచ్చేప్పుడు తీసుకో. అయితే నేను గట్టిగా పట్టుకోవాలి వెనక. అవసరం మామూలు. ఎక్కడొకటి. అబ్బో, ఓకేనా? అలాగే. వదులు. ఏంటి మమ్మీ ఎవడీడు? గురు నీకు కానీ పెళ్ళి అయింది, పెళ్ళి కాకపోతే ఏంది పరిస్థితి? కొన్నూరు రోడ్స్లో కవాసాకి Z800. జనాల రియాక్షన్స్ మామూలుగా లేవు. ఒక్కొక్కరు ఎలా చూస్తున్నారంటే, ఏది బండి ఎంతలో ఉన్నావు? 95? ఏ అమ్మాయి జీవితం ఏం తెలియ, ఇట్లా రయ్యమని వెళ్ళిపోతుంది. ఈ ఎగ్జాస్ట్ సౌండ్ ఏమో అనిపిస్తుంది. వెనక కూర్చుంటే ఇట్లా వెనక్కి జారుతుంది. అంటే ముందుకే వస్తుంది, స్లోప్ ముందుకే ఉంది, కానీ వెనక్కి జరిగినా కూడా ముందుకు వచ్చేస్తున్నాయి. ఇట్లా ఇంత స్మూత్గా ఉంది ఇది. స్లోగా డ్రైవ్ చేయాలి. ఓకే, కొంచెం అన్నా కానీ జింగ్ అనేది వస్తుంది. ఓకే, మనం ట్రై చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ గారు లైట్గా ప్రెస్ చేసినాక ఒక్కసారి ఇట్లను లైట్గా ప్రెస్ చేసి ఫస్ట్ క్లచ్ వదులుతాను, దానికి మూవింగ్ మూవ్. ఓకే. బాగుంది కరెక్ట్గా. గేర్ ఇండికేటర్ లేదా? గేర్ నెంబర్, గేర్ ఇండికేషన్ లేదు. ఇండికేటర్ లేదు కదా? గేర్ ఇండికేటర్ లేదు. బాగుందయ్యా. పైకి వెళ్తుంది. ఇంకా ఈ ఓపెన్ రోడ్స్, ఈ రోడ్స్లో కాదు కానీ కొంచెం
గ్రాడ్యువల్గానే పడుతుంది, మన హిమాలయన్ లాగా సడన్గా పడట్లా. టక్ టక్ టక్. అయితే బ్రేకింగ్ గ్రాడ్యువల్గానే పడుతుంది. ఆ, ఇప్పుడు నా హిమాలయన్ అనుకో, హిమాలయన్ ఇట్లా ఒకటికి ఇట్లా పడిద్ది. ఆ. బాగుంది పాక్స్ వస్తా. ఇక్కడ నుంచి యూటర్న్ తీద్దాం ఇక. వెళ్దాం వెనక్కి, ఆ? వెనక్కి ఆ. వెళ్దాం. కొంచెం లాంగ్ తీసుకో. మ్మ్. ఏ గేర్లో ఉన్నామో తెలియట్లేదు కానీ సరిగ్గా వెళ్తుంది. ఏ గేర్లో ఉన్నామో తెలియట్లేదు కానీ వెళ్ళిపోతుంది బండి. ఏ గేర్లో ఉన్నా వెళ్ళిపోతుంది. ఆ, అసలు ఏ గేర్లో ఉందో నువ్వు తెలియట్లేదు సిక్స్త్ కానీ గేర్లో లాగిన అదే పికప్ లో లాగిద్ది, నువ్వు ఫస్ట్ గేర్లో లాగిన అదే పికప్ లో లాగిద్ది. అదే ఏ గేర్లో ఉన్నా వెళ్ళిపోతుంది. ఏ గేర్లో ఉన్నావు అనేది అర్థం కాదు మనకి. సరిగ్గా ఉందయ్యా కానీ బండి 450cc తర్వాత నేను నడిపిన ఫస్ట్ ఆఫ్టర్ 500cc అనుకో. ఇంకా 500cc అబవ్ బండి ఫస్ట్ ఇదే Z800. అయితే కంట్రోల్ చేయడం ఎలా ఉంటుంది అనుకున్నాం కానీ చాలా సింపుల్గా ఉంది. మనం హిమాలయన్ తోలిన తర్వాత ఆ వెయిట్కి ఆ హైట్కి అది కూడా దాని పవర్ దీంతో కంపేర్ చేయలేకపోయినా ఇది సడన్గా నాకు బిగ్గర్ సీసీ బైక్ వెళ్ళాను అని ఆ టెన్షన్ అయితే ఏం లేదు. పవర్ మేనేజబుల్గానే ఉంది, గేరింగ్ కూడా ఈజీగానే ఉంది. ఎక్కువ గేర్లో వెళ్తున్నాను అనేది ఇదేం లేదు. ఏ గేర్లో ఉన్నానో తెలియదు, మొత్తానికి వెళ్ళిపోతుంది బండి అయితే. క్రేజీ అయ్యా. సాయిబాబు దగ్గరికి వెళ్దామా? ఆ? సాయి పదా చూడలేదుగా బండి, ఇంకా చూడలేదుగా. చూడలా. అయితే సాయి దగ్గరికి వెళ్దాం. ఇండికేటర్ ఆఫ్ చేయడం ఎలాగా? లెఫ్ట్ కనాలా? మామూలుగా ఆపోజిట్. డైరెక్ట్గా ఇంటి ముందుకు వెళ్ళి ఆగుదాం. ఏది ఇల్లు? ఇదే కదా. ఇదే. ఫోన్ చేస్తున్నావా? ఉన్నాడా లేదా ఈడు? నేను చేస్తున్నా. గురు బయటికి రా గురు. ఇంట్లో లేవా? మర్చిపోయా. ఈరోజు వర్కింగ్ డే కదా, స్కూల్కి వెళ్ళావా ఏంటి? దీనికి ఇక్కడ గేర్ ఇండికేటర్ ఇస్తే బాగుండేది. టెంపరేచర్ ఇచ్చాడు, ఓడో ఇచ్చాడు, క్లాక్ ఇచ్చాడు. క్లాక్ టైం సెట్ చేయాలి. 240 kgs అంటావు మొత్తానికి. ఇవి కూడా అడ్జస్టబుల్ లెవర్స్. మనకు సరిపోయిందిలే. చిన్నగా చేతులు. అదే నాకు తెలిసి వీడియోలో బండి సౌండ్ తప్ప మన వాయిస్లో వినిపించాము లోపల పెట్టినా కూడా. అసలు నేనేం మాట్లాడలా. ఏం మాట్లాడతా? మన ఇద్దరు మాట్లాడుకోవడానికి కూడా మన వాయిస్లో కూడా వినిపించట్లా కదా. గర్ల్ ఫ్రెండ్స్తో ఎక్కువ గొడవ అయ్యేవాడికి బాగా సెట్ అయ్యింది బండి. వెనక వాళ్ళు కూర్చొని ఏం మాట్లాడిన ఇబ్బంది ఉండదు కదా. వాడికి వినపడితే వాడు ప్రశాంతంగా కానీ గట్టిగా పట్టుకుంటుంది. ఫస్ట్ రైడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఆడు, అదే వెనక నుంచి తిడతా ఉంటుంది. అదే సరదాగా
గేర్ ఎక్కువలో పెట్టి బండి తీద్దాం, అయినా కూడా వెళ్ళిపోద్ది చూడు. ఏం గేర్ పడదా? 1 ఓకే, డైరెక్ట్గా పడదు. 1 డైరెక్ట్ పడదా? పడదు. అదే నేను 2, 3, 4 వేసి లాగేదావునా వెళ్ళిపోద్ది. అదే సరదాగా వెళ్ళిపోద్ది. 5th గేర్లో ఉన్నా కానీ బండి వెళ్ళిపోద్ది. సెకండ్ గేరు, 3rd, 4th, 5th, 6th, కొంచెం 6thలో కొంచెం ఓకే, 5thలో వెళ్ళిపోద్ది నాకు తెలిసి. 5th వెళ్ళిపోతుంది సరదాగా, వెళ్ళిపోతుంది గురు 5thలో 30 స్పీడ్లో. ట్వంటీ 20లో కొంచెం నాకింగ్ వస్తుంది, మొత్తానికి వెళ్ళిపోతుందయ్యా ఏ గేర్లో నుంచైనా. తర్వాత ఫ్యూచర్లో చూద్దాం. ఇప్పుడు మనం హిమాలయంతో టూరింగ్ కోసం తీసుకున్నాం కదా, తర్వాత ఇంకా అందరి దయతో కాస్త ఇన్కమ్ ఇంకా పెరిగి అప్పుడు ఇలాంటివి తీసుకుందాం. ఇవన్నీ లగ్జరీస్ బేసిక్గా.